అందరికీ నమస్కారం. శరణ్ నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ దర్శనం కోసం వచ్చినప్పుడు ఎంత తృప్తిగా, ఎంత హాయిగా, ఎంత బాగా దర్శనం అయింది అంటే ఆ అమ్మవారి కృప. అసలు లోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోయి నవరాత్రులు ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూనే, అమ్మ ఇంత కళగా మా అందరికీ దర్శనం ఇస్తున్నందుకు, మమ్మల్ని అందరినీ కాపాడుతున్నందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అమ్మ అని చెప్పే అవకాశం అమ్మవారు, ప్రభుత్వం కల్పించారు. సో దీనికి చాలా చాలా సంతోషంగాను, అంటే తృప్తిగా అనిపిస్తుంది. ఇవాళ సాయంత్రం విజయవాడ ఉత్సవ్ మీ అందరికీ తెలుసు, గొల్లపూడి గ్రౌండ్స్లో జరుగుతున్న సంగతి. సో అందరూ ఆ కార్యక్రమానికి కూడా విచ్చేస్తారని అమ్మ ఆశీస్సులతో ఈ 9 రోజులు, 11 రోజులు, ఇన్ఫ్యాక్ట్ ఈ 11 రోజులు కూడా ఏ అవాంతరం లేకుండా అన్నీ చక్కగా జరగాలని, భక్తులందరూ చాలా బాగా దర్శనం చేసుకోవాలి అని. నిజంగా ఉత్సవం అంటే ఉత్సవంలాగా ఉంది విజయవాడ వచ్చినప్పుడు. సో చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పారాణి పాదాల బాలాకృతి గాయత్రి వేదాంత లీలాశ్రుతి లోకానికి అన్నపూర్ణమ్మవై మదిలోన సిరులిచ్చు శ్రీలక్ష్మీవై కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరి ప్రణవంలో కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరి. జై భవానీ. జై భవానీ. థ్యాంక్స్ అండి. మేడం, మీకు కూడా విజయవాడ మహిళలందరి తరఫున బ్లెస్సింగ్.